ప్రజాబలగం అందరికీ నమస్కారములో మరి మన ప్రజాబలగం ఛానల్ కి అయితే స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ మధుగాని రాణి. మరి ఇయాలటి వీడియోలో నేను మీకు కేటీఆర్ గురించి ఒక ఆసక్తికర విషయం అయితే తీసుకొచ్చిన. మరి ముందుగా వీడియో చూసే ముందుగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరణ్యవాసమా లేకపోతే అస్త్ర సన్యాసమా? పాపం కేటీఆర్ ఇక కొద్ది రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలల్లా చురుగ్గా పాల్గొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సడన్ గా రాజకీయాలంటేనే వైరాగ్యం వచ్చిందట. ఇక కొంతకాలంగా పాలిటిక్స్ నుంచి బ్రేక్ గిట్లా తీసుకుంటున్నట్లుగా ఆయన అయితే ప్రకటించిండ్రు. ఎన్నికలల్లా ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం అయితే ఇప్పుడు కేటీఆర్ రాజకీయాలకు విరామం ప్రకటించడం అయితే చర్చనీయాంశంగానే మారింది. మళ్ళా ఇక ఆయన అంత సడన్ గా బ్రేక్ తీసుకోవడం పైన పార్టీలా పెద్ద చర్చనే జరుగుతున్నది. అసలు ఆయన వైరాగ్యానికి కారణాలేంది? రాజకీయంలకు తాత్కాలిక విరామం ప్రకటించిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విషయాన్ని ఆయననే ఎక్స్ వేదికగా ప్రకటించిండ్రు. మళ్ళా వెల్నెస్ రిట్రీట్ గురించి కొన్ని రోజులు వెళ్తున్నానంటూ స్పష్టం చేసిండ్రు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్ గారనే అనుకుంటా చెనుకులు గిట్ల విసిరిండ్రు. ఎన్నికలల్లా బీఆర్ఎస్ ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం అయితే పార్టీ వ్యవహారాలు ఇక దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులే చక్కబెడుతున్నారు. ఇక గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలా ఇటు ప్రభుత్వంలా నెంబర్ 2 గా కేటీఆర్ అయితే చక్రం తిప్పిండ్రు. నెక్స్ట్ సీఎం గా పార్టీలను భజన పరలో అన్ని ఫోకస్ ఇట్లా చేస్తున్నారు. ఇక కేసీఆర్ కూడా తన తనయుడి ప్రాధాన్యత కూడా ఇచ్చిండ్రు. మళ్ళా అప్పుడు కేసీఆర్ అప్పగించిన బాధ్యతలు నిర్వహించుకుంటూనే వచ్చిండు హరీష్ రావు. ఇప్పుడు పార్టీ పైన గ్రీన్ స్పీడ్ పెంచుతున్నారు. మళ్ళా వ్యూహాత్మకంగా అడుగులు వేసుకుంటా పార్టీల కేటీఆర్ కి చెక్ పెట్టనీకే చూస్తున్నారంట. దాంతోనే అలర్ట్ అయిన కేటీఆర్ తానే నెంబర్ 2 అనిపించుకోనీకే హడావుడిగా మొదలు పెట్టినట్టుగా కనిపిస్తున్నారు. ఇక 10 ఏళ్లు సీఎం గా పనిచేసిన కేసీఆర్ తిరిగి పోరుబాట పట్టిండ్రని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులల్లా వయసు ఆరోగ్యం గిట్లా కేసీఆర్ కు సహకరించవని సంగతి అయితే హరీష్ రావుకు తెలియని సంగతి కాదనుకుంటున్నారు. అటు కేటీఆర్ ను చూస్తే కేసీఆర్ తరహాల రాజకీయం అయితే చేయలేరు, హరీష్ స్టైల్లో దూకుడు ప్రదర్శించలేరు అనుకుంటా టాక్ కూడా మస్తుగానే ఉన్నది. అందుకే ప్రతిపక్షంలో ఉండే ఈ 5 ఏళ్లు అటు క్యాడర్ ఇటు ప్రజలల్లా తన ఇమేజ్ మరింత పెంచుకోనికనే ఆ దిశగానే హరీష్ అడుగులు వేస్తున్నారని ఇట్లాగా అనిపిస్తున్నది. అది గమనించిండ్రో ఏమో కేటీఆర్ అలర్ట్ అయ్యే ప్రయత్నాలు ఇట్లా చేసిండ్రు. ఈ మధ్య ఆయన బయటకు వస్తే భజన పరులు సీఎం అనుకుంటా స్లోగన్లు ఇట్లా హరెత్తున్నారు. ఇక గదంతా ఆరెంజ్ డ్రామా అని ఫ్యూచర్ లా పార్టీకి తానే దిక్కని చెప్పుకోవడానికి కేటీఆర్ఏ గా మెగా డ్రామా నడిపిస్తున్నారని ఇట్లా వాదనలు వినిపించినాయి. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మనుగడ ఏందో గా పార్టీ నేతలకే అంతుపడతలేదు. మరి ఇలాంటి పరిస్థితులల్లా కేటీఆర్ సీఎం ఆశల పైన సెటైర్లు వినిపిస్తున్న తరుణంలా ఆయన సడన్ గా రాజకీయాల పైనకే విరక్తి ప్రకటించడం అయితే మస్తు హాట్ టాపిక్ గానే మారింది. కేటీఆర్ అలిగిండ్రని గందుకే పార్టీకి సెలవు పెట్టిండ్రు అనుకుంటా సభలు సమావేశాలల్లా సీఎం అంటూ ఫ్యూచర్ లీడర్ తానే అనుకుంటా అనుచరులతోని నినాదాలు ఇట్లా చేయించుకుంటున్నారు అనుకుంటా కేటీఆర్. ఇక తాజాగా పార్టీ ఆఫీస్ కి వచ్చినప్పుడు ఇట్లా పెద్ద గజమాలతోని హడావిడి చేసిండ్రు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాది అవుతున్నా ఈ సందర్భంగా వచ్చే వారం అంతా సంబరాలు ఇట్లా జరగనున్నాయి. ఇక వాటిపైన కౌంటర్ ఇయ్యాల్సిన టైంలా కేటీఆర్ ఈ అస్త్ర సన్యాసం చేస్తున్నారు. ఇక ఆయన సడన్ గా పొలిటికల్ బ్రేక్ తీసుకోనికే వెనుక పెద్ద కారణమే ఉందని ఇట్లా అనుకుంటున్నారు. ఒకవైపు బావ హరీష్ రావుతోని పార్టీల ఆధిపత్య పోరుల సతమతం అవుతుంటే చెల్లెలు ఎమ్మెల్సీ కవిత గిట్లా పొలిటికల్ గా రియాక్టివ్ అవుతుండడం గిట్లా కేటీఆర్ కు నచ్చడం లేదంట. గత 10 రోజులుగా యాక్టివ్ అయిన కేటీఆర్ చెల్లెలు కవిత తన జాగృతి టీం ని గాడిలో పెట్టిండ్రని, నెలల తరబడి లిక్కర్ స్కామ్ కేసులల్లా జైలు జీవితం గడిపిన బెయిల్ వచ్చాక 2 నెలల పాటు ఇంటికే పరిమితమైన కవితక్క ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని గప్పట్ల మస్తుగానే ప్రచారం అయితే సాగింది. జైల్లో అనారోగ్య సమస్యలకు గురైన ఆమె ఇక పొలిటికల్ గా పాలిటిక్స్ లలో కనిపించారనుకుంటానే గా టైంలోనే సడన్ గా యాక్టివ్ అయ్యింది కవిత. ఇక కవిత రీఎంట్రీ పైన కేటీఆర్ ఆగ్రహంతోనే ఉన్నారట. కవిత మళ్ళా రాజకీయాలకి రావడానికి వీల్లేదనుకుంటేనే పంతం పట్టిన కేటీఆర్ గదే విషయం పైన తండ్రి కేసీఆర్ తోని ఇట్లా గొడవ పడ్డారంట.
అయితే కేటీఆర్ మాటలను కేసీఆర్ పట్టించుకోలేదు అంటున్నారు. ఇక ఇంకొక వైపు ఏమో అన్న మాటలను కవిత ఇట్లా లెక్క చేయడం లేదనుకుంటా. గట్ల ఫ్యామిలీలల్లా తన మాటలు చెల్లుబాటు కాకపోవడంతోనే అలిగి కేటీఆర్ సడన్ గా కేరళలో ప్రకృతి వైద్యం గుర్తుకొచ్చిందని అనుకుంటున్నారు. ఇక తన మాటలు చెల్లనప్పుడు కేటీఆర్ అలగడం మామూలే అని ఆయన సన్నిహితులు ఇట్లా చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు కూడా తాను కోరిన వారికి టికెట్లు ఇయ్యనందుకు అలాగే యుఎస్ వెళ్లిన విషయం అయితే గుర్తు చేస్తున్నారు మళ్ళొక పారి. ఇక ఎన్నికల తర్వాత కేటీఆర్ ను గ్రేటర్ పార్టీకి పరిమితమే అవ్వమని జిల్లాలల్లా బీఆర్ఎస్ బాధ్యతలు ఇట్లా హరీష్ రావు చూసుకుంటున్నాడని కేసీఆర్ చెప్పిండ్రంట. అప్పుడు కూడా కేటీఆర్ అలిగి తండ్రి ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోయినరు. ఇక చెల్లి విషయంలో కేటీఆర్ అలాకేందో గాని లగచర్ల మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్లు వచ్చిన సమయంలో ఇట్లా ఆయన ఎట్లా వెళ్ళిపోతారన్న చర్చ పార్టీలను అయితే మస్తు గడబిడే చేస్తున్నది. కొన్ని రోజుల పాటు ఎవరికి అందుబాటులో ఉండననే మీనింగ్ వచ్చేలా కేటీఆర్ పెట్టిన ట్వీట్ పైన టిఆర్ఎస్ భవనాల్లో పెద్ద చర్చనే జరుగుతున్నప్పుడు ఇక వెల్నెస్ ట్రీట్మెంట్ కి వెళ్తే రాజకీయాలల్లా బ్రేక్ తీసుకోవడం ఏందని గులాబీ శ్రేణులు అయితే చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఎప్పుడు సైలెంట్ గా అలిగే కేటీఆర్ ఇప్పుడు ట్వీట్ పెట్టి మరి తన రిటైర్మెంట్ ప్రకటించి గులాబీ శ్రేణులకు మంచి షాకే ఇచ్చిండ్రు. మళ్ళా వీడియో గిట్లా మంచిగా ఉంటే వీడియోని లైక్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్ లో మీ విలువైన కామెంట్ రాసి మాకు పంపుర్రి. గట్లనే మనందరి ప్రజాబలగం ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజాబలగం, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజాబలగం డిజిటల్ న్యూస్ పేపర్.